మాజీ మంత్రి హరీష్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నీళ్లు నిజాలపై అసెంబ్లీలో చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానించారని, ఎవరు తెలంగాణ ద్రోహో అసెంబ్లీ సాక్షిగా నిరూపిస్తామన్నారు. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తారో లేదో చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తారన్నారు. బీఆర్ఎస్ హయాంలో యూరియా కోసం రైతులు ఎన్ని అవస్థలు పడ్డారో వారి పనితనమేందో పత్రికల్లో వచ్చిన వార్తలు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చామల డిమాండ్ చేస్తారు. తెలుసుకోవాలంటే అసెంబ్లీకి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీళ్లు నిజాల మీద అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనే చర్చ చేద్దాం, ఎవరు ద్రోహియో ప్రజలే తెలుసుకుంటారు, ఎందుకంటే మన చర్చల ద్వారా వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పడం జరిగింది. మీరు తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టియాలని చెప్పి నిన్న మీ మామ కేసీఆర్ గారు మాట్లాడిన దాన్ని ఈరోజు మళ్ళా రిపీట్ చేస్తూ, మీరు తెలంగాణ ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలంటే అసెంబ్లీకి వచ్చి చర్చ చేయాలన్న చెప్పిదాన్ని మాట్లాడకుండా మీరు మాట్లాడుతారు. ఇంకోటి, మీరు మీ హయాంలో యూరియా బస్తాలు ఆటో వారికి ఫోన్ చేసి ఇంటికి తెచ్చి ఇచ్చిపోయేటోళ్ళని చెప్తారు. అంటే మీరు ఏదో నోరుంది కదా మాట్లాడితే గతంలో మీ హయాంలో ఏం జరిగిందో మర్చిపోతారని మీరు అనుకుంటారు. వాస్తవంగా నేను చెప్తున్నా, మీరు తెలంగాణ ప్రజలను మీ హయాంలో ఏం జరిగిందో మర్చిపోయారు, ఇప్పుడు ఏం మాట్లాడినా చెల్తుంది అని చెప్పి మీరు మాట్లాడినట్టుగా ఉంది తప్ప మీ హయాంలో ఏ రోజు కూడా మీరు సక్రమైన పాలన అందియలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీళ్లు నిజాల మీద